ఇక ఇది ఇట్లుంటే కేటీఆర్ అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి, ఏసీబీ ప్రశ్నలకు కేటీఆర్ జవాబులు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అందినటువంటి వార్తను వెలుగు దినపత్రికలో చూడొచ్చు. ఏసీబీ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు దాటవేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం ఊహాజనిత ప్రశ్నలు అడగడం వల్ల ఈ కేసు విచారణ ముందుకు పోదని, ఎన్ని ప్రశ్నలు అడిగినా లాభం లేదని కేటీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా దిస్ ఈజ్ ఏ మీనింగ్లెస్ కేస్, వై ఆర్ యూ చేసింగ్ ఏ వైల్డ్ గూస్, దిస్ కేస్ విల్ లీడ్ టు నో వేర్ అంటూ అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. సార్ రైట్, ఏం ప్రశ్నలు అడిగింది కేటీఆర్? ప్రశ్న నెంబర్ 1, ఏసీబీ ఫార్ములా ఈ రేసు ఫైల్స్. ప్రశ్న నెంబర్ 1 చూస్తే ఏసీబీ అడిగిన ప్రశ్న ఏంటంటే, ప్రశ్న నెంబర్ 1, ఫార్ములా ఈ రేస్ ఫైల్ పైన సంతకం పెట్టిన మీరు ఆ ఫైల్ క్యాబినెట్ ఆమోదానికి ఎందుకు పంపలేదు? ఇది ఏసీబీ ప్రశ్న. దానికి కేటీఆర్ సమాధానం, రేసును హైదరాబాద్లో కొనసాగించడం ద్వారా తెలంగాణ ప్రతిష్టతను మరింత పెంచాలన్న ఉద్దేశంతోనే ఫైలుపై సంతకం పెట్టిన. బిజినెస్ రూల్స్ వ్యవహారం అంతా పూర్తిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధీనంలో ఉంటుంది. ఫైల్ మూవ్మెంట్కి చట్టపరంగా బాధ్యత వహించేది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. అలాంటప్పుడు ఈ కేసులో సిఎస్కు మీరు ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? ఇది కేటీఆర్ సమాధానం. ఇక ఏసీబీ మరో ప్రశ్న సంధించింది, మీ నిర్ణయానికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా ఏమైనా జీవో ఇచ్చిందా అని అడిగితే, సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ అన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిధిలో ఉంటాయి. ఈ అంశానికి సంబంధించి మీరు ప్రభుత్వాన్ని అడిగితే మంచిది ఆయన సమాధానాలు. ఏసీబీ మూడో ప్రశ్న, క్యాబినెట్కు తెలియకుండా మీరు ఇలాంటి విధానపరమైన నిర్ణయం ఎలా తీసుకున్నారు? ఆర్బీఐ రూల్స్కి విరుద్ధంగా కోట్ల రూపాయలను విదేశీ సంస్థకి ఎలా చెల్లించారు అని ఏసీబీ అడిగితే కేటీఆర్ ఏమంటాడు, మంత్రిగా విధానపరమైన నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వంలో భాగమైన నాకు ముమ్మాటికి ఉంది. అయితే బిజినెస్ రూల్స్ చూసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నతాధికారులే, అది నా బాధ్యత కాదు అని చెప్తా ఉన్నాడు. ఏసీబీ ఇంకో క్వశ్చన్ ఏమడిగింది, ఫార్ములా ఈ రేస్ వల్ల ప్రభుత్వానికి 54.89 కోట్ల నష్టం జరిగింది. ఈ విషయం మీరు ఒప్పుకుంటారా అంటే కేటీఆర్ ఏమంటున్నాడు, రేసు కొనసాగించకపోవడం వల్లనే ప్రభుత్వానికి ఆర్థిక నష్టం వాటిల్లింది. ఒప్పందం రద్దు చేసి రాష్ట్రానికి నష్టం కలిగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కేసులో భాగస్వామిగా ఎందుకు చేర్చలేదు అని కేటీ రామారావు అడుగుతా ఉన్నాడు. ఇక మరో ప్రశ్న ఏసీబీ ఏమడిగిందంటే, ఫార్ములా ఈ రేసులో డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయాయి? కేటీఆర్ ఏమంటుండు, ఎక్కడి నుంచి డబ్బులు పోయాయి, ఎక్కడ డబ్బులు ఉన్నాయి అన్న విషయం అంతా ఎఫ్ఐఆర్లోనే ఉంది. అలాంటప్పుడు డబ్బులకు సంబంధించి దుర్వినియోగం అన్న ప్రశ్న ఎలా ఉత్పన్నమవుతుంది? ఇందులో అవినీతికి అవకాశం ఎక్కడుంది? అది ముమ్మాటికి అక్రమ కేసే ఇది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈ ఏసీబీ ఇంకో క్వశ్చన్ ఏమడిగింది, ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఎఫ్ఈఓ సంస్థతో ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి? ఆ వివరాలకు కానీ అప్పటి డాక్యుమెంట్లకు కానీ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? కేటీఆర్ ఏమంటుడు, నేను రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు నాకు ప్రభుత్వం కేటాయించిన అధికారిక ఈమెయిల్లోనే ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన పూర్తి ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఉన్నాయి. ప్రస్తుతం అకౌంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్దనే ఉంది. ఈ వివరాలు ప్రభుత్వం నుంచి తీసుకోండి. ఇగో ఇవి అల్పం సమాధానాలు, అవేమో ప్రశ్నలు. ఇది కేటీ రామారావుకు. ఇంకా ఇదే సుప్రీంకోర్టు పోయిన మళ్ళీ కేటీ రామారావు పోయేమంటాడు, అత్యవసర విచారణ చేపట్టాలి ఈ కేసును అని. అత్యవసర విచారణ చేపట్టలేం కేటీఆర్ పిటిషన్పై సుప్రీంకోర్టు. ఫార్ములా ఈ రేసు అక్రమాలపై ఏసీబీ నమోదు చేసిన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో గురువారం కేటీఆర్ అడ్వకేట్ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ముందే చెప్పినట్లు విచారణను ఈ నెల 15న చేపడతామని తేల్చి చెప్పింది. తాను దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను ఈ నెల 7న తెలంగాణ హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ అదే రోజు కేటీఆర్ను సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్ ఆయన తరఫు అడ్వకేట్ మోహిత్ రావు సుప్రీంకోర్టులో మొత్తం 430 పేజీలతో కూడిన పిటిషన్ దాఖలు చేశారు. తమ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో రిలీఫ్ దక్కలేదని, అందువల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్ 136 ప్రకారం ఈ పిటిషన్ దాఖలు చేస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. హైకోర్టు తీర్పును రద్దు చేసేలా తగిన ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లో కేటీఆర్ కోరారు. ఈ కేసు విచారణ తేదీని ఈ నెల 15కు జాబితాలో చేర్చగా అత్యవసరంగా విచారించాలంటూ గురువారం మరోసారి కేటీఆర్ తరఫు సీనియర్ అడ్వకేట్ రాజీవ్ షిడ్కర్, అడ్వకేట్ మోహిత్ రావు సిజేఐ బెంచ్ ముందుకు వెళ్లారు. శుక్రవారం విచారించాలని కోరారు. దీనిపై స్పందించిన సిజేఐ అత్యవసర విచారణ చేపట్టలేమని స్పష్టం చేశారు. ఇప్పటికే విచారణ తేదీని ఈ నెల 15 కేటాయించామని, అప్పుడే చేపడతామని పేర్కొన్నారు. అదే లెక్క. దాదాపుగా సుప్రీంకోర్టు వరకు కూడా మన చిచ్చా కొడుకి దారులన్నీ మూసుకుపోయినాయి 15 తారీఖు దాకా. ఇక అనివార్యంగా ఇప్పుడు విచారణకు హాజరై ఈ తిరిమరి ప్రశ్నలు చేస్తా ఉన్నాడు. ఇంకా నయ్యం నాకు మతి పని చేస్తలేదని చెప్పలేదు, అట్లా కూడా అంటాడు. మతి పని చేస్తలేదు, ఇంకా గుర్తులేదు, ఇవన్నీ చెప్పినా తెలియదు, గుర్తుకు లేదు, మర్చిపోయినా. లైక్ చేయండి,